ఈరోజు జరిగిన సంఘటన వల్ల నాకు చాలా కోపం వచ్చేస్తున్నది. నేను నా లైఫ్లో జరిగింది నేను చెప్తున్నాను నేను. సో చిన్నప్పుడు అంటే ఇప్పుడు నేను ఉంటున్న ఊర్లోనే మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండే, తర్వాత మేము వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయినాం. తర్వాత మళ్ళీ నాకు జాబు ట్రాన్స్ఫర్ అది ఇదేసరికి నేను ఇక్కడికే వచ్చేసిన నేను. అయితే మేము ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను మా పెద్ద తమ్ముడు అంటే నేను శిశు తరగతి అంటే మా తమ్ముడు ఇంకెంత చిన్నగా ఉండాలి చెప్పండి. అప్పుడే మేము ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మా ఇంటి నుంచి స్కూలు. ఆ స్కూల్ కూడా పోలీస్ స్టేషన్ పక్కకు ఉంటుంది, ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ పక్కకే ఉన్నది ఆ స్కూలు. సో అప్పుడు మా తమ్ముడిని పట్టుకొని నేను ఒంటరిగా, అప్పుడు మా మమ్మీ బట్టలు కుడుతుండే, మేము అంత మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మేము. సో అప్పుడు మా మమ్మీ బట్టలు కుట్టడానికి వెళ్తే మా తమ్ముడిని పట్టుకొని నేను ఇక్కడ దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది, ఆ 1 కిలోమీటర్ మా తమ్ముని చేయి పట్టుకొని నేను అప్పుడు అంత చిన్నప్పుడు నేను మా తమ్ముడిని పట్టుకొని అమ్మ నాన్న తోడు, మా డాడీ ఏమో డ్యూటీకి వెళ్ళిపోతుండే, మా మమ్మీ మిషన్ కుట్టడానికి వెళ్తుండే, నేను మా తమ్ముని చేయి పట్టుకొని నేను స్కూల్కు తీసుకెళ్ళి స్కూల్ నుండి మళ్ళీ వచ్చేవాళ్ళం మేము. అంటే అంత ధైర్యంగా అప్పుడు పోలీస్ స్టేషన్ పక్కకే స్కూల్, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నది. అప్పుడైనా కూడా అప్పుడు కూడా భయపడకుండా పోలీస్ వాళ్ళతోటి మాట్లాడుతుండే. మామూలుగా చిన్నపిల్లలు అంటే మాట్లాడతారు కదా, సో అట్లా మాట్లాడుతుండే. సో అప్పుడు అట్లా ధైర్యంగా అట్లా వెళ్ళి వచ్చిన నేను. తర్వాత మళ్ళీ నేను 5th 6th వచ్చినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వచ్చుడు పోడు, ఒక్కదాన్ని బస్సులో వచ్చుడు పోడు చేసేదాన్ని. తర్వాత నేను 10th అయిపోయింది. ఇంటర్లో మా డాడీ ఒక 1 year వచ్చిండు నన్ను పికప్ డ్రాప్ చేయడానికి. అంటే నేను వేరే ఊర్లో చదువుకున్నాను, మా ఊరు నుంచి వేరే ఊర్లో చదువుకున్నాను, చాలా దూరము, హన్మకొండలో చదువుకున్నాను. ఇక దూరం ఏంది చెప్పేది, నేను హన్మకొండలో చదువుకున్నాను నేను ఇంటర్. సో మా ఊరు నుంచి ఫస్ట్ ఇయర్ ఒక 1 year మాత్రమే మా డాడీ వచ్చారు. 2nd year నుంచి నేను ఒంటరిగా అప్ అండ్ డౌన్, అంటే అప్ అండ్ డౌన్ కాదు, హాలిడేస్లో రావడం పోవడం అట్లా చేసేదాన్ని. తర్వాత మళ్ళీ నిజామాబాద్లో చదువుకున్నాను నేను. నిజామాబాద్లో కూడా ఒక్కదాన్ని వచ్చుడు పోవడు చేశాను నేను. తర్వాత కోచింగ్లని హైదరాబాద్ ఒక్కదాన్ని వచ్చుడు పోవడు చేశాను. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే నాది నేను స్వతంత్రంగా బ్రతకడము అనేది నేర్చుకున్నాను నేను. నాది నేను ఒక్కదాన్ని బయట తిరగడము అది నేర్చుకోవడం వల్ల ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు, ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటిది అనేసి నాకు కూడా మధ్యలో తగిలినాయి దెబ్బలు, తగిలినాయి, నాకు మనసు మీద తగిలే దెబ్బలు నాకు కూడా తగిలినాయి. కానీ వాటన్నిటి ద్వారా నేర్చుకొని ఇవన్నీ కూడా నేను ఒంటరిగా నేర్చుకోవడం వల్ల నాకు ఇవన్నీ తగిలినాయి. ఎప్పటికీ అమ్మ నాన్ననే తోడుండాలి అంటే ఎప్పటికీ అమ్మ నాన్న తోడుండారు. ఇప్పుడు నాకు మా అమ్మ లేదు, ఇప్పుడు మా అమ్మని నాకు తోడు రమ్మంటే మా అమ్మ వస్తుందా? మా అమ్మ పైన ఉన్నది, రమ్మంటే మా మమ్మీ నాకు తోడుగా వస్తుందా? రాదు కదా. ఎవరు అమ్మ నాన్న ఎవరికి శాశ్వతం కాదు. ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు మనది మనం సొంతంగా బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఆ సొంతంగా బ్రతకడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలా? చిన్నగా ఉన్నప్పటి నుంచే మనము నేర్పివ్వాలి పిల్లల్ని. నేను ఒక్కదాన్ని మేము ఉట్నూరులో ఉన్నప్పుడు కూడా మా తమ్ముళ్ళిద్దరిని కూడా ప్రైవేట్ స్కూల్లో డ్రాప్ చేసి, అంటే నడుచుకుంటానే మా 2 తమ్ముళ్ళని అక్కడ స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ నేను అక్కడ నుంచి నా స్కూల్కి వచ్చేదాన్ని నేను. అంటే అప్పుడు అంత డబ్బులు ఏమీ ఉండకపోయేది కాబట్టి మా నాన్న స్తోమతకు తగ్గట్టుగా మా నాన్న మమ్మల్ని చదివించిండు. మా 2 తమ్ముళ్ళని ప్రైవేట్లో పంపించిండు, నేనేమో గవర్నమెంట్లో. సో మా తమ్ముళ్ళు ఇద్దరిని పట్టుకొని వాళ్ళ టిఫిన్ డబ్బాలు పట్టుకొని బ్యాగులు పట్టుకొని నేను ప్రైవేట్ స్కూల్లో మా తమ్ముళ్ళని డ్రాప్ చేసి నేను గవర్నమెంట్ స్కూల్కి మళ్ళీ నేను వచ్చేదాన్ని. మళ్ళీ అంతే, మళ్ళీ ఈవినింగ్ నా స్కూల్ అయిపోయిన వెంటనే నా బ్యాగ్ పట్టుకొని నేను మా తమ్ముళ్ళ స్కూల్కి వెళ్ళేసి మా తమ్ముళ్ళు ఇద్దరు టిఫిన్ డబ్బాలు బ్యాగులు అవన్నీ పట్టుకొని మళ్ళీ మా తమ్ముళ్ళని పట్టుకొని నేను ఇంటికి వచ్చేదాన్ని. సో ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగా ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు వచ్చింది. ఇవన్నీ కూడా మా అమ్మ నాన్న ఈమె నేర్చుకోవాలి అని మా అమ్మ నాన్న వదిలేసిండ్రు. సో దానివల్ల నేను ఇప్పుడు ఈ విధంగా ఇంత స్వతంత్రంగా ఇంత ధైర్యంగా నేను బ్రతకగలుగుతున్నా. అదే మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు మా అమ్మ నాన్న చుట్టే తిప్పించుకుంటే నేనెంత పిరికిగా బతికేదాన్ని. సో ఇప్పుడు ధైర్యంగా బ్రతుకుతున్నాను అంటే నేను ఆ విధంగా అంత ధైర్యంగా నేను బయటకు వెళ్ళగలిగిన కాబట్టి నేను బ్రతుకుతున్నానంటే. ఇప్పుడు నన్ను ఒకరు నువ్వు అది చేస్తలేవు ఇది చేస్తలేవు అంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. వాళ్ళందరికీ కూడా నేను ఒకరోజు సమాధానం చెప్తాను, ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను నేను.